రుణమాఫీ అమలు చేస్తున్నామని చెప్తున్నా మాజీ మంత్రి కేటీఆర్ రైతుల్ని రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల హామీని తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. కళ్యాణ లక్ష్మికి మొదటి విడత నిధులు విడుదల చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు మరో మంత్రి పొన్నం ప్రభాకర్. మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉదయం ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఢిల్లీకి పయనమవుతున్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణ, నామినేటివ్ పదవుల భర్తీపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుతో 8 నెలల పాలనపై ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు రేవంత్ రెడ్డి. వరంగల్ సభకు రావాలని రాహుల్ను ఆహ్వానించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రుణమాఫీపై రైతులను రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. రుణమాఫీపై కంగారొద్దు, అర్హులైనందరికీ మాఫీ చేస్తామని ఓవైపు ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కేటీఆర్ చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఏ రైతుకు రుణం రాకపోయినా, రుణం మాఫీ కాకపోయినా, ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి, వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. హైదరాబాద్ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఇగ్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్. అధిక దిగుబడులు ఇచ్చే కొత్త రకం విత్తనాలపై పరిశోధనలు చేయాలని జాక్వెలిన్కు సూచించారు సీఎం. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఉపయోగపడేలా పరిశోధనలు ఉండాలన్నారు. ఇగ్రిసాట్ను సందర్శించాలని జాక్వెలిన్ కోరగా అందుకు అంగీకరించారు సీఎం రేవంత్. మరోవైపు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ డాక్టర్ జలాలేం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ లోగో ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ, మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, సత్యనారాయణ, కాళ యాదయ్యతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మీటింగ్లో పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం తీర్పును రాష్ట్రంలో అమలు చేయాలని రేవంత్ రెడ్డికి నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించి వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదని, డీలర్షిప్ను రద్దు చేయడమే కాకుండా జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు ఉత్తమ్. అవసరమైన చోట సబ్సిడీ ధరలకు గోధుమలను సరఫరా చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం కింద సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యంగా ఉండాలని చెప్పారు. బీసీ, ఈబీసీ కళ్యాణ లక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2024-25 బడ్జెట్లో ఈ పథకానికి 2175 కోట్లు కేటాయించారు. మొదటి దశలో 1225 కోట్లు విడుదల చేసింది సర్కార్. పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న వారికి కూడా డబ్బులు ఇవ్వనున్నారు. కళ్యాణ లక్ష్మి పథకానికి నిధులు విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కు ధన్యవాదాలు తెలిపారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలి విడతలో 1225 కోట్లు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.